సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు ధుని ధ్వని శీర్షిక క్రింద బాబా సంకేతాల వెనుక ఉన్న అంతరార్థాన్ని గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. బాబా నా ప్రార్థన విన్నారా? బాబా నా దగ్గర ఉన్నారా? ఆయన నిజంగా నన్ను నడిపిస్తున్నారా అని. ఈరోజు ధుని ధ్వని కార్యక్రమంలో బాబా సంకేతాల పరమార్థం గురించి తెలుసుకుందాం. బాబా ఎప్పుడూ మాటలతోనే మాట్లాడరు. కొన్నిసార్లు ఎవరో ఒక వ్యక్తి ద్వారా, లేదా ఒక పుస్తకం ద్వారా, ఒక సంఘటన ద్వారా మనకు సమాధానం ఇస్తారు. దాన్ని అంటే ఆ సంకేతాన్ని మనం గమనించాలి. మనము తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి సహాయం చేసిన సందర్భాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియకపోవచ్చు, కానీ బాబా సహాయం మాత్రం చేరుతుంది. చాలామంది భక్తులు అంటూ ఉంటారు, ఒక సమస్యతో సాయి సచ్చరిత్ర పుస్తకం తెరిచినప్పుడు అదే సమస్యకు సమాధానం కనిపించింది అని. అది యాదృచ్ఛికం కాదు. భక్తి ఉన్న చోటే బాబా మార్గదర్శనం ఉంటుంది. కొన్నిసార్లు మనకు యాదృచ్ఛికంగా లేక కాకతాళీయంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ భక్తునికి అది బాబా కృపగా కనిపిస్తుంది. ఎందుకంటే అది బాబా పనిచేసే విధానం. బాబా పనిచేసే విధానం ఎప్పుడు మన అంచనాల ప్రకారం ఉండదు. బాబా సమీపంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి 3 లక్షణాలు ఉంటాయి. మన భయం తగ్గుతుంది, మన మనసులో ఉన్న అలజడి నెమ్మదిస్తుంది. ఎంత సమస్యల్లో ఉన్నా మనసులో ధైర్యం వస్తుంది, సరైన దారి కనిపిస్తుంది, సమాధానం మెల్లగా స్పష్టమవుతుంది, మన అంతర్గత శాంతి పెరుగుతుంది. అదే బాబా సన్నిధి. మన జీవితంలో బాబా సంకేతం ఇది అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? ఆ సంఘటనను గుర్తు చేసుకోండి. అది యాదృచ్ఛికమా లేక బాబా కృప? బాబా ఎన్నడూ తన భక్తులను వదిలిపెట్టరు. కొన్నిసార్లు మాటలతో, కొన్నిసార్లు సంఘటనలతో, కొన్నిసార్లు నిశ్శబ్దంతో మనల్ని నడిపిస్తారు. ఆ సంకేతాలను గుర్తించే హృదయం ఉంటే బాబా ఎప్పుడూ మనతోనే ఉన్నారు అని తెలుస్తుంది. ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.